బ్యాడ్ గర్ల్ మూవీ రివ్యూ. ఇది మనకు జియో హాట్‌స్టార్‌లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుందండి. ఈ మూవీ ఎలా ఉంది అంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపిస్తూ ఉంటది. ఎందుకంటే, మనం అమ్మాయిల్ని చూసే పర్స్పెక్టివ్ మీద ఈ మూవీ యొక్క రిజల్ట్ అనేది డిపెండ్ అయ్యి ఉంటది. కొంతమంది అమ్మాయిలకు మ్యారేజ్ అంటే ఇష్టం ఉంటది. కొంతమందికి ఇష్టం ఉండదు. సో, దాని గురించి ఈ మూవీ చాలా విషయాలు డిస్కస్ చేస్తది. ఎలాంటి విషయాలు డిస్కస్ చేస్తది ఈ మూవీ అనేది మనం ఈ రివ్యూలో తెలుసుకుందాం. హలో హాయ్ ఆల్, వెల్కమ్ టు పిఆర్పి డ్యూయో ప్రొడక్షన్స్. మా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మీరు మా ఛానల్లోకి వచ్చి మా కంటెంట్ చూడండి. చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రావాలి కదా. సో ఇక మనం సొసైటీ, ఈ తొక్క, తోటకూర అనే కొన్ని విషయాలు పక్కన పెట్టి, అమ్మాయిలు ఇలానే ఉండాలి, అలానే ఉండాలి అనే విషయాలు కొన్ని పక్కన పెట్టి గనక ఈ మూవీని మూవీలాగా చూస్తే ఎలా ఉంది అంటే, బాగుంది కానీ బాలేదు. బాగానే ఉంది కానీ ఇంకా బాగుండొచ్చు. కొన్ని ఏరియాస్‌లో పర్లేదు, ఇట్స్ ఎ గుడ్ వాచ్ అనిపించింది. అండ్ కొన్ని ఏరియాస్‌లో అబ్బా! ఇదేమి టార్చర్ రా బాబు! చెప్పిన సోదియే చెప్తూనే ఉంటారు. ఎన్ని సార్లు చెప్తార్రా బాబు అని అనిపించింది. మూవీ స్టార్ట్ అవ్వగానే హీరోయిన్ ఎంట్రీ ఉంటది. సో, ఆమె హీరోయిన్ అనడం కంటే ఒక అమ్మాయి ఎంట్రీ అండ్ స్కూల్ లైఫ్. స్కూల్‌లో ఒక లవ్ స్టోరీ. ఆ లవ్ స్టోరీ ఇంట్లో తెలిసిపోవడం. ఇంట్లో తెలిసిపోయిన తర్వాత సో, దానికిక మనకు తెలిసిందే గదా! లవ్ స్టోరీ ఇంట్లో తెలిసిపోయిన తర్వాత అమ్మా నువ్వు బయటికెళ్ళొద్దమ్మా, అమ్మా నువ్వు అక్కడికెళ్ళొద్దమ్మా, అమ్మా నువ్వు ఇక్కడికెళ్ళొద్దమ్మా అనే రిస్ట్రిక్షన్స్. డైరెక్టర్ అమ్మాయి సైడ్ నుంచి స్టోరీ చెప్పినా, అబ్బాయి సైడ్ నుంచి స్టోరీ చెప్పినా ఒక్కటే టెంప్లేట్ లాగా మారిపోయిందండి మళ్ళీ. నేను ఎక్స్‌పెక్ట్ చేసే ఆ సినిమా స్టార్ట్ అయినప్పుడే ఏముంటది, కాలేజీలో ఒక లవ్ స్టోరీ, దానికంటే ముందు స్కూల్‌లో ఒక లవ్ స్టోరీ, అది ఇంట్లో తెలుస్తది, బ్రేకప్. దాని తర్వాత కాలేజీలో లవ్ చేసినవాడు మోసం చేస్తాడు, లేకపోతే లవ్ చేసిన అమ్మాయి మోసం చేస్తది. మళ్ళీ బ్రేకప్. దాని తర్వాత ఇంకో వాళ్ళతోటి లివ్ ఇన్ టుగెదర్ రిలేషన్‌షిప్పా, లేకపోతే మింగిల్ అప్పా, సింగిల్ అప్పా ఏదో అప్పుతోటి మళ్ళొక రిలేషన్‌షిప్. అది బ్రేకప్ అయిపోతది. ఈసారి ఎవరు మోసం చేయరండి. ఈదర్ అమ్మాయి ఆర్ అబ్బాయి దూలెక్కిన తర్వాత ఒకరొకరు విడిపోతూ ఉంటారు. సో, టెంప్లేట్ ప్రకారం వెళ్ళే మూవీ ఏది. మరి దీన్ని సోషల్ మీడియాలో కొంతమంది రివ్యూయర్స్ ఆహో! ఓహో! అని తెగ లేపుతున్నారంటే, ఇదొక అమ్మాయి పర్స్పెక్టివ్‌లో వచ్చిన మూవీ గాబట్టి, ఏదో కొద్దిగా మనం గనక అమ్మాయిలకు సపోర్ట్ ఇస్తే, ఎవరైనా ఒకరు పడకపోయారా? ఎవరైనా ఒకరు మనకు మింగిల్ అవుతారా? అనే ఉద్దేశ్యంతోటి తప్ప, ఇది మూవీలాగా చూస్తుంటే బేసిక్ టెంప్లేట్ మూవీయే. ఇక పర్ఫార్మెన్స్ విషయానికొస్తే లీడ్ యాక్టర్‌గా చేసిన అమ్మాయి, ఆమె ఏమనుకుందో ఏమో గానీ ఫస్ట్‌లోనైతే ఆమె క్యారెక్టర్‌లోకి ఇన్వాల్వ్ అవ్వడానికి చాలా టైం తీసుకుంది. ఫస్ట్‌లో చాలా ఆర్టిఫిషియల్‌గా అనిపించింది. వన్స్ క్యారెక్టర్‌లోకి ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత స్టోరీ ప్రోగ్రెషన్ అవుతున్నప్పుడు బాగా యాక్ట్ చేసింది. క్లైమాక్స్‌కొచ్చేసరికి ఇంకా సూపర్ యాక్టింగ్ అని చెప్పొచ్చు. ఇక హీరోయిన్ వాళ్ళ మదర్, ఈమె మనకి శాంతి ప్రియ అంట. అంటే మనకు 'మహర్షి' మూవీలో ఉంటది చూడండి. 'మహర్షి' మూవీ అంటే మన 'మహేష్ బాబు' 'మహర్షి' మూవీ కాదు. ఓల్డ్ 'మహర్షి' మూవీ అని ఒక సాంగ్ ఉంటది. 'మాటరాని మౌనమిది' ఆ సాంగ్ ఉంటది కదా! ఆ సాంగ్‌లో ఉండే హీరోయిన్ ఈమె. సో, ఈమె పర్స్పెక్టివ్‌లో గూడా ఒక స్టోరీ ఉంటది. ఈమె పర్స్పెక్టివ్‌లో ఉన్న స్టోరీ మనకెందుకో కొద్దిగా బెటర్‌గా అనిపిస్తది. ఎందుకంటే, ఈ మూవీలో ఒక సీన్ ఉంటది. హీరోయిన్ ఒక పిల్లిని పెంచుకుంటది. ఆ పిల్లి వీళ్ళ మదర్ రూమ్ క్లీన్ చేసేటప్పుడు డోర్‌లు ఓపెన్ చేయడం వల్ల ఆ పిల్లి బయటికెళ్ళిపోతది. సో, హీరోయిన్ వచ్చి, "అమ్మ ఇది ఇన్‌సైడ్ క్యాట్ అమ్మ. బయట బతకలేదు మమ్మీ. సో, నువ్వు అలా వదిలేసావు. దానికి ఫుడ్ గూడా సంపాదించుకోవడం తెలీదు" అని హీరోయిన్ వాళ్ళ మదర్ తోటి గొడవ పెట్టుకొని మాట్లాడదు. ఇదే ఇన్సిడెంట్‌ని మదర్ పర్స్పెక్టివ్‌లో చెప్తాడు డైరెక్టర్. ఎలా అంటే సేమ్ నా అమ్మాయి మంచిది, అమాయకంది. బయటి సొసైటీలోకెళ్తే బయటి వాళ్ళందరూ అంత గొప్పగా లేరు. వాళ్ళకి నచ్చింది చేస్తారు. నా తల్లి బతకలేదు, నా బిడ్డ బతకలేదు అని ఒక మదర్ పర్స్పెక్టివ్‌లో చెప్తారు. సో, ఇక్కడ ఈ ఒక్క పర్టిక్యులర్ సీన్‌లో డైరెక్టర్ యొక్క బ్రిలియన్స్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఇక మూవీ విషయానికొస్తే మిగిలిన యాక్టర్స్ ఉన్నంతలో బాగా చేశారు. ఇక మ్యూజిక్ విషయానికొస్తే ఒక్క సాంగ్ బావుంది. నాకు నచ్చింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇలాంటి కమింగ్ ఏజ్ ఆఫ్ డ్రామా మూవీకి తగ్గట్టే ఉంది. డైరెక్టర్ విషయానికొస్తే అంత గొప్ప సినిమా తీయలేదు అని చెప్పలేము. అలా అని చెత్త సినిమా తీశాడని గూడా చెప్పలేము. ఫస్ట్‌లో మనకి మూవీ స్టార్ట్ అయ్యే ప్రొసీడింగ్స్‌లో ఒక ఫస్ట్ 20, 30 మినిట్స్ ఇదేం మూవీరా బాబు అనిపిస్తది. ఒక్కసారి మూవీ ట్రాక్ ఫ్లో అందుకున్న తర్వాత పర్లేదు బాగానే తీశాడు అని అనిపిస్తది మూవీ. మిగిలిన టెక్నికల్ డిపార్ట్మెంట్స్, కెమెరా వర్క్ కొన్ని చోట్ల చాలా బాగున్నాయి. సో, దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ అండి. థాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. ఇలాంటి మరిన్ని మూవీ సజెషన్స్ అండ్ రికమెండేషన్స్ కోసం మా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు గనక నోటిఫికేషన్ రావాలి అని అనుకుంటే
మీరు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.